वजीर बहबूदी पसमानदा तबकात को पल्ला ईश्वर ने ऐवान को इस बात की यकीन दहानी कराई कि रियासती हुकूमत की ओवरसीज एजुकेशन स्कीम के तहत बैरून मुल्क आला तालीम हासिल करने वाले तुलबा के लिए स्कॉलरशिप्स की रकम में इजाफे की दरख्वास्तों पर गौर किया जाएगा। उन्होंने उन तलबा के वालिदैन की आमदनी की हद में 10 लाख रुपए तक इजाफा करने की दरख्वास्तों को जांच पड़ताल और इन ममालिक की फहरिस्त में भी इजाफे का वादा किया जो इस स्कीम के तहत तुलबा बैरून मुल्क तालीम हासिल करते हैं। उन्होंने कहा कि इस सिलसिले में वो वजीर आला KCR से नुमाइंदगी करेंगे और तमाम पहलुओं पर गौर करने के बाद मुस्बित फैसले की कोशिश की जाएगी। कोविड-19 वबाई मर्ज का हवाला देते हुए उन्होंने कहा कि रियासत की मालिया पर होने वाले असरात के सबब जारिया साल स्कीम के तहत रकूमात की अदायगी में ताखीर हुई है। अध्यक्ष తెలంగాణ రాష్ట్రంలో పేద విద్యార్థులైనటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీల మైనారిటీల కోసం ఈ యొక్క విదేశీ విద్యానిధి ప్రోగ్రాం ఏదైతే ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా తీసుకున్నటువంటి ప్రోగ్రాం ఎస్సీ ఎస్టీల కోసం అయితే అంబేద్కర్ విదేశీ విద్య పేరిట, బీసీల కోసం మైనార్టీ సీఎం మహాత్మా జ్యోతిరావు పూలే విదేశీ విద్యానిధి కింద, మైనారిటీల కోసం సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మంచి ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా అనేక మంది పేద విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో ఉండి చాలా కష్టపడి చదివినటువంటి వాళ్ళు మరి మేము కూడా విదేశాలలో చదివే అవకాశం వస్తే మా గొప్ప జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు అనేటువంటి కలలు అనేటువంటి ఆశలతో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులకు ఇది ఒక వరం లాంటిది అధ్యక్ష. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఈ విదేశీ విద్య అనేటువంటిది ఒక మిథ్య కాకూడదనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని చాలా గొప్పగా డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును ఊహించుకుంటారు అధ్యక్ష. మేము అక్కడికి వెళ్ళడం ద్వారా చాలా గొప్ప గొప్ప విషయాలను ఆస్వాదించుకోగలుగుతాం. మా ఇంగ్లీష్ భాష కూడా బ్రహ్మాండంగా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, మా స్కిల్ పెంచుకోగలుగుతాం. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి విద్యార్థులతో పాటు మేము పోటీలో ఉండగలుగుతాం అనేటువంటి ఊహలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విదేశీ విద్యానిధి ద్వారా మరి సాధ్యమవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. అదేవిధంగా మరి ఈ ప్రభుత్వం మన 2014 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గణనీయమైనటువంటి మార్పులను ఇందులో తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రోగ్రాం గతంలో ఉన్నప్పటికీ కూడా 10 లక్షలతో ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు KCR గారు ఈ డబ్బులు సరిపోవు, విదేశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులకు ఈ డబ్బు సఫిషియెంట్గా ఉండాలి, వాళ్ళకు ఒక ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని 20 లక్షల రూపాయలకు మరి పెంపొందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంతకుముందే సభ్యులు అడిగినట్టుగా, మిత్రులు కిషోర్ గారు అడిగినట్టుగా గతంలో ఇది మరి వాళ్ళ యొక్క ఆదాయ పరిమితి ఏదైతే ఉందో 3 లక్షల రూపాయలు ఉండే అధ్యక్ష. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షలకు పెంచడం జరిగింది అధ్యక్ష. మళ్ళీ కూడా సభ్యులు దీన్ని పెంచితే బాగుంటుంది, 10 లక్షలు చేస్తే బాగుంటుంది అని కూడా మిత్రులు కిషోర్ గారు చెప్పడం జరిగింది. తప్పకుండా పరిశీలించే దాని మీద మరి ముఖ్యమంత్రి గారితో వారి దృష్టి తీసుకెళ్ళి ఈ విషయాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఈ 20 లక్షలు ఒక్కొక్కరికి స్కాలర్షిప్ ఇవ్వడంతో పాటు మరి వీసా ఫీజు కింద కూడా వచ్చిపోయే మరి ఖర్చుల కోసం, విమానయాన ఖర్చుల కోసం 60,000 రూపాయలు కూడా మరి అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు ఏవైతే 10 దేశాలు ఉన్నాయో ఇవి మన ప్రభుత్వం నిర్ణయించిన ఉద్దేశం కూడా ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి దేశాలనే ఇందులో తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ప్రధానంగా అమెరికా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు,
ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా లాంటి 10 దేశాలను ఇందులో మరి పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇంకా కొన్ని దేశాలకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అనేటువంటి సభ్యుల కోరిక ఏదైతే ఉందో దాన్ని కూడా తప్పకుండా పరిశీలిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, దీనికి సంబంధించినటువంటి అర్హతల విషయంలో కూడా ఖచ్చితంగా డిగ్రీ పాస్ అయి మరి 60% ఉత్తీర్ణత ఉండాలి. అదేవిధంగా కొన్ని పోటీ పరీక్షలు కూడా ఉన్నాయి ఇందులో. ఈ GRE కావచ్చు, టోఫెల్ కావచ్చు, IELTS కావచ్చు. దీంట్లో పాస్ అయి 35 సంవత్సరాలకు లోబడి ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే దీంట్లో అర్హులవుతారు. అదేవిధంగా ఈ సెలక్షన్ కూడా ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు మాసంలో మరి ఈ అడ్మిషన్లు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థుల ఎంపిక కూడా ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ యొక్క స్కీమ్ కింద 3676 మంది విద్యార్థులు విదేశాల్లో చదవడానికి మరి ప్రభుత్వం ఖర్చు చేసినటువంటిది 589,69 రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా 2013-14 నుండి 2020-21 వరకు ఈ విద్యార్థుల మన SC, BC, ST మైనార్టీ వర్గాల సంబంధించి చూసినట్టయితే 581 మంది SC విద్యార్థుల కోసం మరి 100,80 లక్షలను ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా 240 మంది ST విద్యార్థుల కోసం 29,89 లక్షలు ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా BC విద్యార్థుల కోసం 1,171 మంది BC విద్యార్థుల కోసం 181 కోట్లను ఖర్చు చేయడం జరిగింది. అదేవిధంగా మైనారిటీ విద్యార్థుల కోసం 1,684 మంది మైనారిటీ విద్యార్థుల కోసం 277,99 లక్షల రూపాయలను మొత్తంగా 3,676 మంది విద్యార్థులకు గాను 589,69 లక్షల రూపాయలను ఇప్పటి వరకు ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈ స్కాలర్షిప్ పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల నుంచి పోయినటువంటి మన పిల్లలు, అంటే ఎప్పుడు కూడా వాళ్ళు ఊహించుకోరు మేము అమెరికా లాంటి దేశం వెళ్తాం, ఫ్రాన్స్ లాంటి దేశం వెళ్తామని ఎప్పుడు ఊహించుకోరు, ఇంగ్లాండ్ లాంటి దేశం వెళ్తామని ఊహించుకోరు. కానీ మన వెళ్ళినటువంటి ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 54% అమెరికాలో ఉన్నారు అధ్యక్ష, ఆస్ట్రేలియాలో 21% ఉన్నారు, అదేవిధంగా ఇంగ్లాండ్లో 11.5% ఉన్నారు. ఇంకా మిగిలిన దేశాలలో ఈ 10 దేశాలలో 27% మంది విద్యార్థులు అక్కడ చదువుతూ ఉన్నారు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే 2 minutes వెనుకబడిన జిల్లాలైనటువంటి కొమరంభీం లాంటి జిల్లాల నుంచి వచ్చినటువంటి పిల్లలు, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి వచ్చినటువంటి పిల్లలు విదేశాలలో చదువుకోవడం అనేటువంటిది ఈ విదేశీ విద్య ద్వారా ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ స్కాలర్షిప్ ద్వారా చాలామంది పేద SC, ST, BC మైనారిటీ విద్యార్థుల కోసం ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో మరి ఈ నివేదిక ద్వారా తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేవిధంగా కొంతమంది సభ్యులు కూడా వాళ్ళు ప్రశ్నలు అడగడం జరిగింది. తప్పకుండా వాటి విషయంలో పరిశీలన చేయడం జరుగుతుంది. అయితే యాదర్ కిషోర్ గారు ఇది ఏదైతే ఇప్పుడు 5 లక్షలు ఇస్తున్నటువంటి ఈ ఆర్థిక స్తోమత ఏదైతే ఉందో దీన్ని 10 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. అదేవిధంగా MBBS విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అదేవిధంగా కుటుంబంలో ఒకరికి బదులు 2 అవకాశం ఇవ్వాలని కూడా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వివేకానంద్ గారు కూడా ఈ సంఖ్య తగ్గిందని చెప్పడం జరిగింది. లాస్ట్ ఇయర్ కోవిడ్ వల్ల కొంత విద్యార్థుల సంఖ్య తగ్గినటువంటి మాట వాస్తవమే. అదేవిధంగా షకీల్ అహ్మద్ గారు తర్వాత MIM సభ్యులు కూడా అడిగినటువంటి దానిలో కూడా ఈ సంఖ్య తగ్గిందని చెప్పడం జరిగింది. సంఖ్య ఒక రకంగా చెప్పాలంటే సంఖ్య ఇప్పటికే ఉన్నటువంటి దాంట్లో మైనారిటీ విద్యార్థులే చాలా గొప్పగా ఇందులో 1,684 మంది విద్యార్థులు, అంటే BC విద్యార్థుల కంటే కూడా హైయెస్ట్ రేటు మైనారిటీ విద్యార్థులు దీన్ని అవైల్ చేయడం జరుగుతూ ఉంది, ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. ఎవరికైతే ఇంకా ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉన్నా తర్వాత వాళ్ళ సెలక్షన్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.